అనిపిస్తుంది, కొంచెం ఢిల్లీ కూడా భయపడుతుంది. సరే, కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ టాపిక్ సార్, కోనేటి ఆదిమూలం సభ్య సమాజానికి ఏం మెసేజ్ పంపించాలనుకున్నాడు సార్? పార్టీ మారినా విధానం మారలేదు ఆయనకి. లేదండి, అంటే దీన్ని ఇంకో కోణంలో మాట్లాడుతున్నారు చాలామంది. ఇంకో కోణం అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద రిపీటెడ్గా ఇలాంటి ఎలిగేషన్స్ చూసాం మనం. ఏది వైజాగ్లో ఆ ఎండోమెంట్ ఆఫీసర్ శాంతికుమారి గారు, శాంతికుమారి ఈయన మీద, విజయసాయి మీద చేసినటువంటి ఆరోపణలు, ఆవిడ ఆరోపణ ఏం చేయలేదు, వాళ్ళిద్దరికీ ఏదో లింక్ ఉందని బయటకు వచ్చినటువంటి ఒక వార్త, ఆ నేపథ్యంలో జరిగినటువంటి చర్చ, దాని తర్వాత దాని కొనసాగింపులోనే వైఎస్ఆర్సీపీకే చెందినటువంటి పలాస శ్రీకాకుళం వ్యవహారం చూసాం మనం. వీటి కొనసాగింపు గోదావరి జిల్లాల దాకా వచ్చింది, గుంటూరు జిల్లా వరకు విస్తరించింది, సత్తెనపల్లి దాకా వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి అలాంటి ఎలిగేషనే అంతకంటే ఉధృతమైనటువంటి స్థాయిలో ఈ ఆదిమూలం మీద, సత్యవేడు ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా, ఈయన మీద ఇప్పుడు ఈ ఎలిగేషన్ వచ్చింది. ఆవిడ ఓపెన్గానే చంద్రబాబుకి అలాగే లోకేష్ గారికి నేను ముందే ఈ విషయం చెప్పినప్పటికీ చర్యలు లేవు అనే అనిపించి బహిరంగం అవుతున్నాను అని చెప్పి ఆవిడ వీడియోస్ ఓపెన్ చేసింది, బయటికి వదిలేసి ఈ పెన్ కెమెరా పెట్టుకుని వెళ్ళటం అనే కార్యక్రమం నా భర్తే చెప్పాడు నాకు, ఇలా పెన్ కెమెరా పెట్టుకుని వెళ్ళు అని. అంతకుముందు ఆయన బిహేవ్ చేసినటువంటి పద్ధతిని కూడా ఆవిడ షేర్ చేసుకున్నారు, తన పార్ట్నర్తో షేర్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఆవిడ చేసుకుని ఆయన సలహా మేరకే వీడియో పట్టుకొచ్చారని చెప్తున్నారు. ఇంకా తను మాత్రమే కాదు, ఇంకా చాలామందిని ఆయన ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నాడు అని ఆవిడ చెప్పారు. అయితే దానికి సంబంధించి ఆయన వైఫ్ స్పందించారు, ఆదిమూలం గారి భార్య స్పందిస్తూ, లేదు అలాంటిది ఏం లేదు, కావాలని వాంటెడ్గా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి కొంతమంది ఆయన వ్యతిరేకులు ఆయన మీద దుష్ప్రచారం చేయడానికి దీన్ని వాడుతున్నారు, ఈ ఎలిగేషన్ని, ఆయన అటువంటి వాడు కాదు అని చెప్పి ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఒక ప్రకటన చేశారు. ఇది దాదాపు మనం ఈ పలాస శ్రీకాకుళం ఎపిసోడ్లో కూడా చూసాం, ఇది ఇలాంటిదే. అయితే అక్కడ భార్య దాడి, అవతల వైపు నుంచి ఆవిడ సమర్థింపు, అదొక డిఫరెంట్ కేసు. ఇక్కడ ఈయన భార్యని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది, సత్యవేడు ఎమ్మెల్యే గారిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తోంది ఆవిడ. కానీ ఈ ఓపెన్ అప్ అయిపోయినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్తున్నాడు ఆయన. నిన్న ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన, ఇస్తూ ఇవన్నీ కూడా క్రియేట్ చేశారు, నేను ఇది టెక్నికల్గా అక్కడ లేని నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఆ వీడియో డిజైన్ చేసి మార్కెట్లోకి వదిలారు అని చెప్తున్నాడు ఆయన. చెల్లి లాగానే చూశాను నేను అని ఆయన చెప్తున్నాడు, చెల్లి అనే మీద చేయి వేశాడని ఆవిడ చెప్తోంది. సో తెలుగుదేశం పార్టీ అయితే మొత్తానికి ఇది మీడియాలోకి చేరిన తర్వాత సీరియస్గానే స్పందించి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారండి వాళ్ళు. అంటే అంతకుముందే ఇచ్చాను నేనని చెప్తోంది ఆవిడ. అంతకుముందు నేను ఇచ్చినప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడంతో మీడియాకి ఎక్కాల్సి వచ్చింది, మీడియాకి ఎక్కిన తర్వాత ఇమ్మీడియట్గా స్పందన వచ్చింది అని. ఈ స్పందన వచ్చి సస్పెండ్ చేశారు, ఇది కొంచెం సెన్సేషన్ అయింది. ఈ సస్పెన్షను ఇమ్మీడియట్గా దీని మీద ప్రోబ్ చేసి అతను ఏ మేరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఒక ఫైల్ సబ్మిట్ చేయమని ఆదేశించాడు ఆయన డిపార్ట్మెంట్ని. ఇప్పుడు విచారణ దర్యాప్తు మొదలవుతుంది అతని మీద, సత్యవేడు ఎమ్మెల్యే గారి మీద మొదలయ్యి. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడారో కూడా విందామండి ఒకసారి. ఆవిడ ఏం మాట్లాడారు? సో ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది.
సో ఈ అంశం పక్కన పెడితే సార్, ఆంధ్రప్రదేశ్లో గణేష్ మంటపాలకి అనుమతుల కోసం అని చెప్పేసి సింగిల్ విండోలో ఇస్తామని చెప్పి ప్రభుత్వం